ఈ రోజు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ అనేకమైనటువంటి గత 4 నుంచి 5 సంవత్సరాల వరకు నుంచి కూడా లాయర్స్ ఫోరం నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా న్యాయవాదులకు రక్షణ చట్టాలు కావాలని ఫైట్ చేసి పోరాటాలు చేశాం. అందులో అనేక మంది న్యాయవాదులు వామన్ రావు కావచ్చు, నాగమణి కావచ్చు, అదేవిధంగా నిన్నగాక మొన్న మహబూబ్నగర్ దగ్గరలో వారి యొక్క అన్నపై కేసు వేసి ఆస్తుల ఆ న్యాయవాది కూడా మరణించడం జరిగింది. అందరిలో ఫలితంగానే ఒక రక్షణ చట్టాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క బిహేవియర్ ని మార్చుకోకుండా పోలీసు వాళ్ళు కావచ్చు, క్లయింట్ తరఫున కూడా అదేవిధంగా మంగ్లీ వాళ్ళు కూడా మమ్మల్ని బెదిరించారని అడ్వకేట్ చెప్తా ఉన్నాడు. అంటే ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఉందని తెలిసి కూడా ఆ విధంగా బెదిరించడం అనేది, అదేవిధంగా పోలీసు వాళ్ళు బ్రీత్ అనాలిసిస్ చేయడం అనేది చాలా చట్ట విరుద్ధమైనటువంటి చర్య. కాబట్టి ఇలానే ఉంటే ఒకవేళ బ్రీత్ అనాలిసిస్ చేయాలనేది ఉంటే అందరికి చేయాలి. రేపు ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, ఇంకో వాళ్ళు వచ్చినప్పటికీ కూడా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి మంగ్లీ కూడా మీరు టెస్ట్ చేయవలసి ఉంది, బాధితులకు టెస్ట్ చేయవలసి ఉంది. ఆ విధంగా టెస్టులు అందరికి చేస్తేనే దానికి మీరు సరైన న్యాయం చేసినట్టు. కాబట్టి మా యొక్క న్యాయ వ్యవస్థలో ఒక భాగమైనటువంటి న్యాయవాదిని బెదిరించాలన్నటువంటిది, అదేవిధంగా డిఫేమ్ చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది చాలా విరుద్ధమైనది. దానివల్ల ఏదైనా మేము అనేక న్యాయవాదుల నుంచి రక్షణ చట్టాలకు ఏదైనా విరుద్ధంగా పోతే ఖబర్దార్ అని చెప్పేసి దేనికైనా తెగించడానికి దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదుల యొక్క రక్షణ కోసం న్యాయవాదులకు ఫైట్ చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. అందులో భాగంగా మేము ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ మొన్న భూపాల్లో ఒక టోల్ ప్లాజాపై ఒక న్యాయవాదిపై దాడి జరిగితే ఆ టోల్ ప్లాజాపై దాడి చేసి అలా యొక్క టోల్ ప్లాజాని పూర్తిగా మూసేసిన చరిత్ర న్యాయవాదుల యొక్క ఐకమత్యం, న్యాయవాది యొక్క పవర్. కాబట్టి ఈ రోజు కూడా అతను ఒక వృత్తిపరంగా వాళ్ళ పోలీస్ స్టేషన్ పోయింది తప్ప ఆయన ఒక సొంత పనుల మీద పోలేదు, లేకపోతే ఆయన బాధితులను తీసుకొని పోయింది. కాబట్టి ఇది ఒక చర్యను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా ఈ యొక్క పోలీస్ శాఖ వారికి ప్రధానంగా న్యాయవాదులను గౌరవించండి, న్యాయవాదుల రక్షణ చట్టాలని ప్రభుత్వం ఏర్పరిచిన చట్టాన్ని గౌరవించాలని తెలియజేస్తూ మీ మిత్రుడు నర్రి స్వామి కుర్మా జైన్. మేము సెలబ్రిటీ వల్ల మేము బాధితులమైనాం. వారి యాక్షన్స్ వల్ల వారు చేసినటువంటి నమ్మించి మమ్మల్ని మోసగించినందుకు మేము బాధితులమైనమని ఎవరైనా ఒక న్యాయవాది దగ్గరికి వస్తే న్యాయవాది డ్యూటీ చేయాల్సింది చేస్తూ ఉంటారు, సెలబ్రిటీ కానీ ఎవరైనా కానీ. ఇక్కడ మిత్రులారా, ఈ విషయంలో పోలీసు వ్యవస్థ వారి యొక్క బాధ్యతాయుతంగా వారు వ్యవహరించాల్సినటువంటి ధర్మం వాళ్ళకు ఉంది, డ్యూటీ ఉంది. పోలీస్ అధికారులు ఒక న్యాయవాది పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వ్యవహరించిన తీరు మీ అందరికీ ఇప్పుడు తెలుసు. అది కూడా పంజాగుట్ట పిఎస్ లో రామకృష్ణ అనేటటువంటి అధికారి, సిఐ, బ్రీత్ అనలైజర్ టెస్ట్ అడ్వకేట్ కి చేయడం అంటే, స్టేషన్ కి వస్తే మీరు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తాము, తాగి రాకూడదని పోలీస్ స్టేషన్ల పైన రాసి ఉందా? తాగి వచ్చినచో ఫలానా సెక్షన్ ద్వారా మీ పైన క్రిమినల్ కేసులు పెడతామని ఉందా ఎక్కడైనా యాక్ట్ లో? రాజేష్, హైకోర్టు అడ్వకేట్ ప్రాక్టీస్. ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ 11907 ఆఫ్ 26ని మూవ్ చేయడం జరిగింది. నిన్న ఏదైతే సుబ్బు గారిపై ఎస్హెచ్ఓ గారు దురుసుగా ప్రవర్తించారో, బ్రీతింగ్ అనాలిసిస్ టెస్ట్ చేస్తామని అతన్ని లాక్కుంటూ పోయి బ్రీత్ అనాలిసిస్ చేయడం, ఇది ఒక అడ్వకేట్ ఫెటర్నిటీకే, అడ్వకేట్ కుటుంబానికే ఒక తీరని మచ్చ అని చెప్తున్నాం. మనము ఇవాళ రేపు మనకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే ముందు ఇలాంటి పోలీస్ చర్య ఇది శోచనీయం. దీన్ని ఇప్పటి వరకు హయ్యర్ అఫీషియల్స్ కానీ, హయ్యర్ అథారిటీ కానీ ఎలాంటి పనిష్మెంట్ కానీ, ఎలాంటి చర్య తీసుకోకపోవడం అమానుషం. మరి దీని వెనకాల హై ప్రొఫైల్ లింక్స్ ఉన్నాయా? మరి దీని వెనకాల ఏంది? ఎవరైతే సుబ్బు గారు వచ్చారో అతను రావడానికి ముఖ్య ఉద్దేశం అతని కోసం కాదు. ఎవరైతే పేద ప్రజలు డబ్బులు పెట్టి మోసపోయారో బాధితులు తీసుకొని ఎఫ్ఐఆర్ చేయిస్తారని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ యొక్క ఈ ఎవరైతే ఉన్నారో సుబ్బు గారి వాల్యూ పోయేటట్టుగా, అతను డిఫేమ్ చేసేటట్టుగా దురుసుగా చేసినటువంటి ఎస్హెచ్ఓ గారి పైన ఇవాళ మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి డిఫమేషన్ కేసు కూడా అతని పైన వేశాము. అతనికి ఇమ్మీడియట్ గా హయ్యర్ అథారిటీ సస్పెండ్ చేసి వారి యొక్క విధానాన్ని తెలుపుకోవాలి. అదర్వైజ్ వి విల్ అప్రోచ్ దిస్ ఆనరబుల్ కోర్ట్. టుమారో ఇస్ గోయింగ్ టు గెట్ సమ్ రిజల్ట్స్. అబ్సల్యూట్లీ ఎవ్రీబడి విల్ నోస్ వాట్ ఈస్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇక్కడ జరుగుతున్న విషయాలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మరి ఇప్పటి వరకు పోలీస్ వారు మరి వారు ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయం. మరి దీంట్లో ఎంత హై ప్రొఫైల్ వాళ్ళ హస్తాలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు మరి మంగ్లీ గారు అని చెప్తున్నారు కానీ వారిపైన కూడా మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు ఇప్పటివరకు అసలు పబ్లిక్ ఎవ్వరికి తెలియదు. సీక్రెట్ గా నడుస్తుంది. యాక్చువల్ గా ఇష్యూ ఒకటి వస్తే ఇష్యూ మరి వేరే రూపం దాలుస్తున్నది.
ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులను పక్కన పెట్టి హై ప్రొఫైల్ ఇష్యూ లాగా మారిపోతున్నది. ఆమెనేమో అక్కడ ఏడుస్తూ ఉన్నది, ఇక్కడ ఈయనేమో నేను బాధితుల కోసం వస్తే నాకు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, అదే విధంగా ప్రజల ముందు కూడా నా వాల్యూ పోతున్నది, బాధితుల ముందు కూడా నా వాల్యూ పోతున్నది, మన లాయర్స్ అందరిది వాల్యూ పోతున్నది. ఇక్కడ ఇవాళ హైకోర్టులో ఇవాళ చర్చ కూడా జరగడం జరిగింది, బార్ కౌన్సిల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మధ్యాహ్నం అందరం కలిసి డీజీపీ గారిని కలిసి మాకు జరిగినటువంటి అన్యాయం చెప్పడం కూడా జరిగింది. ఇది చూసి కూడా ఇప్పటి వరకు పోలీస్ యంత్రాంగం ఎలాంటి మూవ్మెంట్ కానీ యాక్షన్ తీసుకోవడం శోచనీయం. ఈ దేశంలో అసలు మరి బ్యూరోక్రాట్స్ నడుపుతున్నారా, న్యాయం జరుగుతుందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉన్నది. అంతేకాకుండా మిత్రులారా, మనందరికీ తెలుసు, ఎక్కడైతే న్యాయము ధర్మాన్ని కాపాడే ఈ రెండు పాదాలు వేరువేరుగా దూరం అయిపోతే మరి కామన్ మ్యాన్ యొక్క లైఫ్ ఏంది? పోలీస్ వారి దగ్గరికి ఎందుకు వస్తాడు? ఎవరైనా అన్యాయం జరిగితే పేద ప్రజలు వస్తే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఒక అడ్వకేట్ దగ్గర అప్రోచ్ అవుతారు. ఒకవేళ పోలీసే యాక్షన్ తీసుకున్నట్టయితే అడ్వకేట్ దగ్గర అసలు అప్రోచ్ అయ్యే పరిస్థితి లేదు. అలాంటి పోలీస్ వాళ్లకు సపోర్ట్ చేయకుండా, ఎవరైతే అడ్వకేట్ పోయినరో అతన్ని కూడా సపోర్ట్ చేయకుండా అతని పైన హరాస్మెంట్ లాగా చేయడం, అసలు ఇది ఎక్కడైనా పోలీస్ మాన్యుల్లో ఉన్నదా, ఇది ఎక్కడైనా జీవోలో ఉన్నదా, అసలు ఎలాంటి లేనటువంటిది. అసలు మరి SHO గారికి అంతా అతని పైన కఠినమైన చర్య తీసుకునే అవసరం ఏమన్నది, అతను డిఫెండ్ చేయడం కూడా ఏమన్నది. అయితే పంజాగుట్ట సిఐ ఎవరైతే ఉన్నారో అతని పేరు రామకృష్ణ కదా, అతను ఏదైతే చేసిండో అది చాలా దరిద్రమైన విషయం. ఏంది అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు అడ్వకేట్ అతని ఏదైతే విధులు ఉంటాయో అది నిర్వహించడానికి స్టేషన్కి వెళ్ళిండు. ఏంటంటే బాధితుల తరఫున కంప్లైంట్ ఇవ్వడానికి అడ్వకేట్ సుబ్బు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు సిఐ పనేంది, ఏం జరిగింది ఆ రోజు, అసలు మీరు ఎందుకు వచ్చారంటే మొత్తం విషయాలు తెలుసుకొని కంప్లైంట్ రాయాలి, ఎఫ్ఐఆర్ చేయాలి. కానీ ఇతనేమో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోని, పైన పోలీస్ ఆఫీసర్ ఇన్ఫ్లుయెన్స్ తోని, నాకు తెలిసి ఏదో డబుల్ ఇన్ఫ్లుయెన్స్ తోని ఏం జరిగిందో మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియదు. కానీ తను మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అయిండు. ఆ ఇన్ఫ్లుయెన్స్ తోని ఒక అడ్వకేట్ తోని చాలా దురుసుగా ప్రవర్తించిండు. ఏంది అంటే అడ్వకేట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, అడ్వకేట్ ని బెదిరించడానికి బ్రీత్ అనలైజర్ పెట్టడం, లేకపోతే ఇంకా ఏదేదో చెడు మాటలు మాట్లాడడం, అదంతా చాలా అసలు ఇట్లాంటి విషయాలు మాట్లాడడం చాలా చండాలంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా పోలీస్ స్టేషన్ కి బాధితులు ఏదైనా తప్పు జరిగినప్పుడు, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు దాని గురించి అడగడానికి వెళ్తారు. అట్లాంటి పోలీస్ స్టేషన్ కి ఇప్పుడు బాధితులు వెళ్ళాలంటేనే కష్టం కదా. ఇప్పుడు అడ్వకేట్ల పైన ఇట్లా దాడులు జరుగుతాయి, నార్మల్ పబ్లిక్ ఎట్లా పోతారు? అసలు ఇది చాలా చండాలమైన విషయం. ఏంటంటే సిఐ ఉండి ఆయన మంచి పొజిషన్ లో ఉండి ఇట్లా ఒక అడ్వకేట్ తో ఇట్లా మాట్లాడడం, వాళ్ళకంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారం చేయకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, బ్రీత్ అనలైజర్ తీసుకొని వచ్చి బెదిరియడం, ఇవంతా చాలా అవమానకరమైన విషయాలు. నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే సస్పెండ్ చేయాలి సిఐని అని కోరుకుంటున్నాను. అడ్వకేట్స్ తరఫున మేమందరం దీనికి కృషి చేస్తాం. ఇప్పుడు రీసెంట్ గానే మనకు అడ్వకేట్ యాక్ట్ కూడా వచ్చింది. మేము దాని గురించి కూడా ఒక్కసారి మాట్లాడతాం. ఒక్కసారి మా అసోసియేషన్ లో మాట్లాడి ఎట్లాంటి చర్య తీసుకోవాలనేది మేము ఒక 2-3 days లో దీని గురించి చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే మేము ఈ రోజే ఒక లంచ్ మోషన్ మూవ్ చేసాం. అది కొంచెం ఏదో కొన్ని రీజన్స్ వల్ల అది డిలే అయింది. రేపు మ్యాటర్ పోస్ట్ అవుతుంది. 11903 అనుకుంటా రిట్ పిటిషన్ నెంబర్, అది రేపే వస్తుంది. రేపు మార్నింగ్ అతని పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది కోర్టు చెప్తుంది. రేపు బాధితులు వాళ్ళు డబ్బులు కోల్పోయారు, వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించి వాళ్ళు కష్టాలు పడి వాళ్ళ డబ్బులు తీసుకొని వచ్చి ఏదో కొంచెం ప్రాఫిట్ వస్తుందేమంటారు ఇన్వెస్ట్ చేద్దామని వస్తే, వీళ్ళేమో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోని వాళ్ళని మోసం చేయడం, రోజు ఏదో ఒకటి టైప్ ఆఫ్ చీటింగ్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే సినిమాటిక్ ఇన్ఫ్లుయెన్సెస్. ఆమె ఎవరో సింగర్ అనుకుంటా, ఆమెకున్న ఏదైతే చరిస్మాటిక్ అది తీసుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని బయట జనాల దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులంతా తీసుకొని పోయి ఏమో ఫ్రాడ్లు చేద్దామని అనుకుంటున్నారు. ఇది చాలా చండాలమైన విషయం. ఇట్లాంటి దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే జనాలు కష్టపడి పని చేస్తుంటారు, వీళ్ళేమో సైడ్ ట్రాక్ లో వాళ్ళని ఎట్లా దోపిడీ చేయాలని చూస్తుంటారు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టి డబ్బులు దండుకునే విషయం ఇది. అంటే ఇన్ఫ్లుయెన్స్ తోని పేదవారి దగ్గర డబ్బులు తీసుకోనికే వీళ్ళు చేస్తున్న చర్య ఇది. నాకు ఎలాంటి సంబంధం లేదంటే ఆమె ఏమైనా ప్రూఫ్స్ తీసుకురావాలి. ఎట్లాంటి ప్రూఫ్స్ అంటే ఇప్పుడు
అడ్వకేట్ చూపెడుతున్నాడు. అడ్వకేట్ ఏమేమి చూపెడుతున్నాడు, వాళ్ళ మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ చూపెడుతున్నాడు. వాళ్ళు కలిసినప్పుడు ఫొటోస్ చూపెడుతున్నారు, వాళ్ళు మాట్లాడే విషయాలు చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. ఆమె నాకేం సంబంధం లేదన్నప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కాదన్నది ఫస్ట్, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తమ్ముడు అంటుంది, ఒకసారేమో ఎవరో అంటది. ఎవ్వరు కానప్పుడు ఆమె ఎందుకు వస్తుంది అసలు? ఆమె ఇప్పుడే కాదు, ఆమె దీనికన్నా ముందు కూడా డ్రగ్స్ విషయంలో ఇట్లాంటిది చేసింది, ఇంకొకసారి ఇంకా వేరే విషయంలో చేసింది. వీళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని రోజు ఒక నాటకాలు చేస్తుంటారు. వీళ్ళకు మీడియాలో వస్తే ఇంకా ఎక్కువ పబ్లిసిటీ, ఇంకోటి డబ్బులు సంపాదించుకొని ఏదో ఒక రాంగ్ రూట్ చేస్తుంటారు. అట్లా వీళ్ళ వీళ్ళ కమ్యూనిటీ పేరు యూజ్ చేసుకొని ఆమె ఇంకా ఖరాబ్ చేస్తుంది. బంజారా కమ్యూనిటీ అనేది మంచి కమ్యూనిటీ మన అందరికీ తెలుసు. అలా పేరుని యూజ్ చేసుకొని ఆమె ఆ కమ్యూనిటీలో పుట్టినందుకు ఆమె మిగతా వాళ్ళు చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఆమె కమ్యూనిటీ పేరుతోని మహిళని సతాయిస్తున్నారని ఆ పేరుతోని ఆమె వస్తుంది, కానీ ఆమె చేసిన తప్పుని మాత్రం చెప్తలేదు. ఆమె చేసింది చాలా పెద్ద క్రైమ్ అది. ఎందుకంటే బాధితుల నుంచి వెళ్ళి ఆమె ఇన్వాల్వ్ కాలేనని చెప్తుంది, ఆమె బయట నుంచి ఇన్వాల్వ్ అయింది. ఆమె ఇన్వాల్వ్ కాకుండా ఇదంతా జరిగదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఏమంటారు, లక్షలలో కాదు, ఆ మనీ కోట్లలో జరిగింది. పెద్ద స్కామ్ అది. ఆమె వెనకాల నుంచి జరిపించిందని నేను అనుకుంటున్నాను. సింగర్ మంగ్లీ ఆమె ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించడానికే ఏదైనా రూట్ ఎంచుకుంటారు. ఆమె మంచి సింగింగ్ చేస్తుంది, దాంట్లో ఎట్లాంటిది లేదు. ఆమెకు మంచి ఫేమ్ ఉంది, దాంట్లో ఎట్లాంటిది లేదు. కానీ వాళ్ళు అదనపు డబ్బుల కోసం, అదనపు ఫేమ్ కోసం, లేకపోతే ఇంకేదో సంపాదించడానికి ఆమె విషయాన్ని ఏదైతే టాపిక్ ఉందో, ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే స్కామ్. ఆ స్కామ్ ని తప్పించడానికి ఇప్పుడు ఆమె డైరెక్ట్ రంగంలోకి దిగి ఏం చెప్తుందంటే, అసలు నాకు వీళ్ళెవరో తెలియదు అని ఒక మాట, ఇంకొకసారి అడ్వకేట్ పైన రిటర్న్ చేయడం, జరిగిన విషయాన్ని పక్కకు జరపడానికి ఏవేవో డ్రామాలు చేస్తారు వీళ్ళంతా. ఇప్పుడు అది క్లియర్ గా అర్థమవుతుంది మనకు, ఆమె మాటలనే అర్థమవుతుంది. ఇప్పుడు ఆమె ఒకవేళ మాట్లాడింది నిజమైతే వచ్చి కూర్చోమనండి, కోర్టులోనే కూర్చోమనండి, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ లో అందరినీ కూర్చొని బాధితులను పిలవండి, అడ్వకేట్ కూర్చుంటారు అక్కడ, ఇంకెవరైనా పెద్ద మనిషి పిలవండి, ఒక 4-5 కూర్చొని మాట్లాడమని చెప్పండి. ఒకవేళ ఆమెకు ధైర్యం ఉంటే అందరి ముందర వచ్చి మాట్లాడమనండి. అప్పుడు యాజ్ పర్ లీగల్ ఏం జరుగుతుంది. మేము ఫస్ట్ రేపు జరిగే కేసు ఏంటంటే, బాధితుల కోసం మనం స్టేషన్కి వెళ్ళినప్పుడు, అడ్వకేట్కి వెళ్ళినప్పుడు, అడ్వకేట్ పైన అతను దాడి చేయడం, దాని గురించి రేపు జరుగుతుంది కేసు. ఆ కేసులో ఏముంటుందంటే, ఇప్పుడు సిఐని సస్పెండ్ చేయడమా, లేకపోతే సిఐ పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో అది ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మంగ్లీ పైన, మళ్ళీ తర్వాత వాళ్ళ బ్రదర్స్ పైన ఎవరెవరైతే ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారో అందరికీ తప్పకుండా శిక్ష పడుతుంది. ఎందుకంటే వాళ్ళే ఇష్యూని పెద్దగా చేసారు. అసలు ఇప్పుడు ఇష్యూని బ్యాక్ అయ్యేదే లేదు. 100% బాధితులకు న్యాయం చేసేటట్టు మేము చూస్తున్నాం. యాక్చువల్లీ నా పేరు శ్రీకాంత్ అని, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను. ఇక్కడ సుబ్బారావు అన్న వ్యక్తి మాకు ఒక 5 సంవత్సరాలు తెలుసు. ఎంతో మందికి చాలా మందికి న్యాయం చేశాడు, ఎన్నో కేసులు ఫైల్ చేశాడు అతని సొంత ఖర్చులతోటి. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్కి హెల్ప్ చేయాలి. కామన్ మ్యాన్ ఇవాళ ఎడ్యుకేషన్ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు, పోలీస్ మెట్లు ఎక్కితే కూడా సపోర్ట్ లేదు, ఉల్టా ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళని భయభ్రాంతికి గురి చేస్తున్న కాన్సెప్ట్ తోటి అన్న దగ్గర కొంతమంది బాధితులు వచ్చారు. సో బాధితులకు హెల్ప్ చేయాలనే ఉద్దేశం పోతే అన్న కంప్లైంట్ రాసుకొని వెళ్ళాడు. ఆడికి వెళ్ళినాక జరిగింది ఏంది సీను, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా తెలుసు, పోలీస్ వాళ్ళకు కూడా తెలుసు, ఎవిడెన్స్ ఉన్నాయి. సో అన్నకే రౌండప్ చేసి 30 మంది రౌండప్ చేసి ఒక ఉగ్రవాది లాగా ట్రీట్ చేసి, అసలు అడ్వకేట్ అంటే ఒక సమాజాన్ని కాపాడే వ్యక్తి. పోలీసులో ఎంతో ముఖ్యమో ఒక అడ్వకేట్ కూడా అంతే ముఖ్యం. ఇక్కడ మనం చూస్తున్నాం కూడా. కాబట్టి అక్కడ పోలీసు రౌండప్ చేసి న్యాయవాదికి సుబ్బారావు అన్నమికే బ్రీత్ ఎనర్జీ చేసి నువ్వు ఇట్లా అట్లా అని చెప్పి అతని ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ప్రవర్తన జరిగింది. సిఐ గారు ఒక బాధితమైన పదిలో ఉన్న వ్యక్తి, సిఐ గారు రామకృష్ణ సార్ గారు, పంజగుట్ట సిఐ. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఆల్రెడీ మాకు అడ్వకేట్ యాక్ట్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ అసెంబ్లీలో శాసనమండలిలో బిల్ అనేది పాస్ అయిపోయింది. ఒక గవర్నర్ తర్వాత సంతకం అయిపోతే గెస్ట్ రిలీజ్ అయితే ఇంప్లిమెంట్ అయిపోతుంది కూడా ఇక్కడ. సో అది 15 days లో అయిపోతుంది. పోలీసులు ఇక్కడ ఏంటంటే వాళ్ళ వైలేట్ చేసుకొని ఇక్కడ ఏంటంటే సుబ్బారావు అన్నను భయపెట్టే ఉద్దేశం కొద్ది. ఆల్రెడీ సుబ్బారావు అన్నకు ఎవరి మీద మంగ్లీ కంప్లైంట్ ఇచ్చారు, మంగ్లీ మీద వాళ్ళ నుంచి ఫోన్స్ వస్తున్నాయి, మర్డర్ చేస్తాం, మిమ్మల్ని యాక్సిడెంట్ చేస్తాం అట్లయిటని. సో ఆ విధంగా అతను వినలేకుండా నేను బాధ్యతకి పక్షాన పోరాడతాను ఉద్దేశం కొద్ది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంలో కూడా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు,
విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు కంప్లైంట్ దాన్ని పట్టించుకోకుండా, ఎవరైతే బాధితులకు హెల్ప్ చేయకుండా, ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయకుండా మంగ్లీ తరపున వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఆటోమేటిక్గా ఉల్టా కేసు బనాయించేసి చేసి, యాక్చువల్గా మోటార్ డ్రైవింగ్ యాక్ట్ ప్రకారం రోడ్ పైన వెళ్తున్నప్పుడు వీళ్ళు ఒక చెక్ పాయింట్ పెట్టి పోలీస్ వాళ్ళు నిర్ణీత ప్లేస్లో పెట్టి డ్రంక్ అండ్ టెస్ట్ చేసి అందులో ఒక 30 అబోవ్ వస్తేనే అతను కేసు బుక్ చేయాలి. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే బాధితుల పక్షాన పోరుతుందని చెప్పేసి ఇక్కడ ఒక అడ్వకేట్ మీద చేయడం చాలా తప్పు. మరి పోలీస్ వాళ్ళు కూడా తాగేస్తారు కదా, అందరు కూడా తెలుసు కదా, మేము చూస్తుంటాం సిటీలో కానీ విలేజ్లో కానీ వాళ్ళు కూడా తాగేస్తుంటారు కదా 10, 11 తర్వాత కూడా. మరి వాళ్ళపైన ఒక కామన్ మ్యాన్ అడిగితే వాళ్ళు ఊరుకుంటారా? అంటే కామన్ మ్యాన్కి ఒక రూలు, మీకు ఒక రూల్, ఇంకొక రూలా? ఇక్కడ జరిగింది ఏంది, బాధితుల పక్షాన సుబ్బారావు అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఇది కావాలని వాళ్ళ మీద హై ప్రెషర్ తోటి పొలిటికల్గా వాళ్ళ పై ఆఫీసర్ పొలిటికల్గా చెప్పి అతని యొక్క పేరు బదనం చేయాలి, దా ఉద్దేశంతో చేశారు. కానీ ఇక్కడ ఏం లేదు. రేపు లంచ్ మోషన్ ఫైల్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 11:30కే లోపే రీచ్ అయిపోతుంది. సో రేపు జడ్జిమెంట్ గారు ఇస్తారు. 100% సీఏ మీద పనిష్మెంట్ ఉంటుంది, సీఏ మీద చర్యలు కంపల్సరీ ఉంటాయి. ఇవ్వకపోయినా కూడా 100% మాకు న్యాయం వేస్తే నమ్మకం ఉన్నది. సో మేము హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ 9,500 మంది రిజిస్టర్డ్ అడ్వకేట్స్ ఉన్నారు. అండ్ తెలంగాణ వ్యాప్తంగా 30,000 పైచలకు అడ్వకేట్స్ ఉన్నారు. 100% అన్ని బార్ అసోసియేషన్లు అన్ని కోర్టులను ఏకం చేసుకొని మేము న్యాయం కోసం పోరాడతాం. బాధితులకు న్యాయం జరగాలి. సీఏ గారు మా సుబ్బారావు అన్న మీద జరిగిన యొక్క అడ్వకేట్ అన్న మీద జరిగిన యొక్క దాడి చాలా తీవ్రమైనది. సో దీని మీద 100% మేము కొట్లాడతాం.